నా జీవితంలో ఒక 12 ఏళ్ళు పంట లేదు. 12 years I have no harvest. From 92 to 2004 I have no harvest. 12 years అసలు ఏం లేదేమో అనుకున్నాను. దేవుడు నేను మర్చిపోయాడేమో అనుకున్నాను. కానీ నేను ప్రార్థన విడిచిపెట్టలే, ఇవ్వడం విడిచిపెట్టలే, అని వెంబడించడం విడిచిపెట్టలే. దేవుడు పంట ఇచ్చి తీరాడు. వా, మీరు అలయక మేలు చేసి మేము తగిన కాలమందు పంట కోతుము. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ ఒక్కళ్ళు కూడా అలయక విసుకక ఉన్నట్లయితే 100% మీరు పంట కోసుకుంటారు. Nobody will go disappointed. Nobody will go disappointed. ఎందుకంటే మన దేవుడు పంట ఇచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు ఎవరో కాంపిటీషన్ ఉండరు. నో మోర్ కాంపిటీటర్స్. హల్లెలూయా. హన్నాకు ఆలస్యం చేసి సమూయేలుని ఇచ్చాడు. ఎవరైనా కాంపిటీటర్ ఉన్నాడా? ఇజ్రాయెల్ దేశంలో లేడు, ప్రపంచంలోనే లేడు. వెన్ గాడ్ డిలేస్ అండ్ గివ్స్ యూ హార్వెస్ట్, దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? కాంపిటీటర్ ఉండడు. ఎవరో కూడా నీతో పోల్చుకోను కూడా పోల్చుకోడు. హల్లెలూయా. నో వన్ కెన్ కంపేర్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పక్కన చెప్పు. దేవుడు ఆలస్యం చేసినా నీకు ఇచ్చే ఆశీర్వాదానికి ఎవడో పోల్చుకొని కూడా పోల్చుకోలేడని చెప్పండి. కొంతమంది చెప్తాను, ఎవరో ఆలస్యం చేసి పోల్చుకోలేడు అంటే మీరు బాగా విసిగిపోయి ఉన్నారన్నమాట కొంత. అందుకే ఈ మెసేజ్ మీకు. మేబీ యు ఆర్ టూ మచ్ టైర్డ్. యు ఆర్ టైర్డ్ టూ మచ్. యు ఆర్ టైర్డ్ టూ మచ్. That's the reason why God is giving you this sermon.